The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు? కింద దిగు. వద్దమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావా లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే. నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కాలం వచ్చిందే. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకి నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆ అమ్మాయి చేస్తుంది. నాన్న ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే నీ తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఇందుకు పడికి లేకుండా పోతాడు. అసలు వాడి వల్లే కదా వీడిలో తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను వెళ్తున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకో, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును, మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసు తప్పకానే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవారంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? నీ చంప అదురుస్తూ నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్ద నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా చవనే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోమ్మా. బావా, బుజ్జిగాడిని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేశాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్లరా. నోరు ముసులు వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి?
ఎక్కడా గొర్రె? ఒరేయ్ ఈ చొక్కా వేసుకొని రారా. ఒరేయ్, లేవురా. ఒరేయ్, ఊరాకి వెళ్ళొద్దు మావయ్య. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. అయ్యా, పెళ్లి కాదురా. మా తమ్ముడు ఏమి అనద్దనా? ఆగరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాక నేను ఎడుతుంటే ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ దగ్గర తేల్చనిరా యాదవా. అమ్మా పేడ వదిలిపోయింది. నాకే టోకరా ఇచ్చి జంప్ అయిపోతావురా. నేను మిమ్మల్ని వదలనురా. రే బక్కరా, నిన్ను పెళ్లి చేసుకునే వరకు నేను ఈ పెళ్లి బట్టలతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడే రెప్పిస్తాను. నీ చేతనే 3 ముళ్ళు దయించుకుంటాను. ఇదే ఈ చేతు శపథం. స్టాప్, లెట్స్ మూవ్. ఓకే రేయ్ మళ్ళేంటి, లెట్స్ మూవ్ దిస్ సైడ్. వచ్చిందా? వచ్చింది సార్. ఓకే హాయ్. హాయ్, హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నా. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను గానీ ఈ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కరా? యా సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో, తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో.
సక్సెస్ గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారోళ్ళు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా బంగారాజు. బంగారాజు నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు బంగారాజు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అబ్బే అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారో మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? అబ్బాయి ఏంటి ప్రశ్నలేంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? నిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమస్యలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్. Bye. ఫ్రెష్ అయ్యి కలుస్తా. ఉషా గ్రూప్ ఫిల్మ్స్ ప్రెజెంట్. వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడ? మా డాడీకి ఒంట్లో బాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? డాడీ, మీరు అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ని పంపిస్తారా? 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్కి రావాలి, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 year అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఛీ, ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ని. ఓ సో సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఓ ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా మార్పు ఓకే. ఇండియాలో అడుగు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా నువ్వే కానీ వస్తాడు వద్దాను. అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానన్నాను అంతే. డాడీ ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంత హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యూ డాడ్. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ ఇక్కడి నుంచి ఇక్కడే కలిసి ఉంటాగా, నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో. ఏ డైజెషన్ ప్రాబ్లమా? నో డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది,
మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తాను. అయ్యో వాట్ మంచులు తీసుకుంటాడు. అవును డాడీ, అడగటం మర్చిపోయాను. మీరు ఫ్రెంచ్ బీడ్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్ బాగుందా? చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన, 100 years. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 పడుకుంటాగా? గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా? సీ యు ఇన్ ద మార్నింగ్. బాయ్. ఓకే బేబీ, 10 పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారియర్. డాడీ 1 minute. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? yes. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యూనో, ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని అక్కడ దాకా అయితే తెలుసా? రియలీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీనా? ఏంటి ఈ మేకప్ అంతా ముసలాడి కోసమేనా? డబ్బున్న ముసలాడి కోసం. అలా బరదగించి మాట్లాడటానికి నీకు సిగ్గేట లేదు? సిగ్గెందుకమ్మా? యునో, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. పెళ్ళా? ఆ ముసలాడుతోనా? కాపురం చేసి ఏం సుఖపడతావే? సుఖం డబ్బులో ఉంది. డబ్బుతో పాటు పెళ్లిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. కొడుకైతే భయపడాలి గాని కూతురేగా పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి పోతుంది. అప్పుడు ఆ కోట్ల ఆస్తికి వారసురాల్ని నేనే. పిచ్చి పిచ్చి కళ్ళకని నీ జీవితాన్ని పాడు చేసుకోకే. రేపా ఎండి నీ కడుపు కాలే చేసి వదిలేస్తే? నాకు డబ్బే కాదు, శీలం కూడా ముఖ్యం. డోంట్ వరీ. మిస్టర్ పుష్పరాజ్, సార్. I want these stocks to reach Singapore by tomorrow evening. Sir. And I don't want any explanations. Okay? Yes, sir. గుడ్ మార్నింగ్ సార్. Very good morning, Navina. ఇంకా ఇక్కడే ఉన్నావే? ఫోన్ చూసుకో. సార్, దీని మీద ఇప్పుడే సంతకం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది. ఏ, నీకు నవ్వు రాలేదా? జోకేసాను. అది జోకా? అందుకేగా నవీన నవ్వింది. ఏంటో కొంతమందికి అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఎలా పైకి వస్తారో ఏంటో. ఎందుకు నవ్వావు? జోకేసారుగా. గెట్ అవుట్ యూ స్టూపిడ్. షిట్, ఫోన్ మూడంతా పాడు చేశాడు. ఏ మూడ్ సార్? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు నవీన. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చింది నాకు అంతే చాలు. మీరు మా బాస్, మీరు ఉత్సాహంగా ఉంటేనే కదా మాకు తృప్తి. అవునవును, నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సార్, మీకు జ్యూస్ టైం అయింది సార్. జ్యూస్ జ్యూస్.
నవీనా, ఏంటి సార్? నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి సార్? అది చెప్పండి సార్. అది చెప్పండి. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది. This one. All the time keeps coming. 1 2 3. ఏమైంది సార్? బీపీ. ఓ మర్చిపోయాను, బీపీ టాబ్లెట్ ఇవ్వాలి కదూ. టాబ్లెట్స్ తే బీపీ తగ్గుతుందా? తగ్గకపోతే ఇంకొకటి ఇస్తాను. ఏమిస్తావు? టాబ్లెట్. కమ్ ఇన్. హాయ్ డాడ్. కమ్ ఆన్ బేబీ. ఏంటి సడన్ గా వచ్చావు? బిజీగా ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? నో 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 నాట్ ఎట్ ఆల్. బై ది వే షీ ఇస్ ఐ నో, నవీనా, యువర్ పర్సనల్ సెక్రటరీ. హాయ్ హాయ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? టైంకి భోజనం చేయట్లేదా? లుక్, ఐఎమ్ యువర్ బాసెస్ డాటర్. ప్రోటోకాల్స్ మర్చిపోకు. అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం స్ట్రిక్ట్. అవును, నిన్న మీరు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట. చూసే వాళ్ళకి అది అల్లరిలో కనిపించొచ్చు, కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు. సార్ నేను వెళ్తాను. మిస్ నవీనా, ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గో సార్? నవీనా, అవుట్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదర్. బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 minute మాట్లాడితే ఇస్తాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకి వస్తున్నట్టుంది. వాట్ దిస్ సార్? నా ముందైనా పరిగెత్తండి, లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెట్టినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఆన్, కమ్ ఫ్రంట్. ఏంటి సార్, అప్పుడే నీరస పడిపోయారా? నేర్సవా? నాకా? నో నో నో, షూలో రాయి దొరింది. కమ్ ఆన్ సార్, లెట్స్ గో. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళి. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరో వేసుకోరా? మామయ్య నేనన్ నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? 1
చూసావా మా ఓడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా బ్రౌనీ హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసమే. What nonsense are you talking? You purposely hit and fell on me. Don't you have manners? Learn to behave yourself. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఏ ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు రాదా? బంగారాజు లండన్. ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి? ఎవడో గురించా? ఆ బంగారాజు నేనే, ఆ లండన్ నాదే. ఆహా, లండన్ ఫేస్ చూడు. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? దేని పెట్టలేదు. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి బిపాసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబు, ఈ రోజు బిపాసా అన్నయ్య చేతిలో కట్టాపిస్తే బిపాసా నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే బాతునైతే మెడ పట్టుకోవాలి, కుందేలైతే చెవులు పట్టుకోవాలి. ఈ నవీనని ఎలా పట్టుకోవాలబ్బా? లాభలేదు. Come on, sir. You can do it. నవీన, ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అంత అవసరం ఉంటావా? చాలా అవసరం. చేతులు పట్టుకో, వదలకు. వదలను. హెల్ప్. నవీన, నా బాతులు డబుల్ టబ్ ఉందిగా, అక్కడ చేస్తే బాగుంటుందేమో. అక్కడైతే ఒకే చోటు చేసుకోవాలి, ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. Come on, sir. నవీన, ఇక్కడికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు. వాళ్ళు చూస్తే అంత బాగుండదేమో. వాళ్ళేమనుకుంటే నాకేంటి? నాకు మీరు ముఖ్యం, మీ హెల్త్ ముఖ్యం. ఆహా, మా ఆవిడ కూడా సేమ్ ఇలాగే మాట్లాడేది. ఆవిడ నేను ఒక్కటేనంటారా? కాదు, నువ్వు మా ఆవిడ కన్నా చాలా బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నవీనా, నిన్ను నన్ను పట్టుకోండి. నన్ను పుష్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి. ఇలా పట్టుకోండి. అయ్యో నో. మీ డాడీ పక్కనున్న సాగర్ కన్య ఎవరే? ఇంకెవరు? దీనికి కాబోయే పిన్ని. పైకి రాక్షసుల్లా కనిపిస్తాడు కానీ మీ డాడీ పెద్ద రసుకుడే. షట్ అప్. షీస్ పర్సనల్ సెక్రటరీ. మా డాడీ బిజినెసే కాదు, ఆయన హెల్త్ చూసుకోవటం కూడా సెక్రటరీ పోస్ట్ లో ఒక పార్ట్. ఇప్పుడు మీ డాడీ హెల్తే చూసుకుంటుంది, ఎప్పుడోకప్పుడు మొత్తం మీ వెల్త్ కే ఎసరు పెడుతుంది. బీ కేర్ఫుల్. ఓకే, ఇలా పట్టుకోండి. లెట్స్ గో. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది?
మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? దాక్కో. అయ్యా ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతిభిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ నా స్నేహితుడా. అబ్బని బావా, కమాన్ పావు. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా, ఏమైంది? చెలసా వచ్చింది, చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. లెట్ us start. తెస్తున్నాను బాబు. ఏంటి నానా, ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష. కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం, మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా. మేడం, మా అమ్మ నాన్న. నమస్కారం. కూర్చోండి మేడం. పుష్పరాజ్ గారు, మేడం, నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ? మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం, మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని. ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని. కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు.
ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు. తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి దిగండ్రి ఖతం చేయాలి. టైర్లో గారెందుకు తీస్తున్నాడు రా బాయ్? అడిగొస్తా అన్న. ఏంట్రా అడిగేది? వేసేద్దాంపా. నాయ్ 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 టైం చూసి వేద్దాం రా బాయ్. వాచి లేదన్నా. చంపుతా. ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో మీరా? ఐ డోంట్ గెట్ యు. అబ్బా ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓ ఓకే ఐ గాట్ యు. yes చాలా ఏ లేడీ కోన్ రే బీచ్ మే ఆయా. అన్నా మనం ఇద్దరిని కొట్టాలా? కాదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే, మీరందరూ కలిసి అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను ఎరగొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే ఓకే నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి. కార్ టైర్ పంచర్ అయింది. ఆటో ఏమండి మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్ రండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడగకపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీస్తాను. నా హృదయం పంచర్ అయింది. అది మీరే చేశారు కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది. ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి. ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఏంటి సార్ అలకా? కాదు కోపం. సారీ చెప్పాను కదా సార్. సారీ చెప్తే సరిపోద్దా? నేను ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నీకు? దారిలో జిడ్డుగడు తగిలాడు సార్. వాడిని వదిలించుకోవడానికి ఇంత టైం పట్టింది. అమ్మాయిలు చూస్తే కుర్రాళ్ళు అంతేగా. కుర్రాడా? యు మీన్ యంగ్స్టర్? లండన్ నుంచి వచ్చాడంట. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు సార్. ఇష్టం లేదని చెప్పేసావుగా. ఎందుకు చెప్పాలి సార్? ఎందుకంటే ఇంతకీ ఏం చెప్పావు? మా అమ్మతో మాట్లాడమన్నాను. ఆవిడకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పాను. సారీ సారీ. వాట్ హ్యాపెన్ సార్? నువ్వు చాలా తప్పు చేసావు నవీనా. సార్ నేనే తప్పు చేయలేదు. ఈ కాలపు కుర్రాళ్ళు చేయిస్తారు. నో నేను అంతవరకు రానిస్తానా సార్? అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా. ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? అంటే అంటే నీకు ఇంకా అంత వయసు రాలేదు కదా అని. ఇప్పటికే ఆలస్యమైందని అమ్మ ప్రెషర్ చేస్తోంది. నవీనో, నీతో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఇక్కడ రమ్మన్నాను. నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నాను సార్? మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి?
మనం రేపే స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. వాట్? ఎస్. ఈ ఆఫీస్ ప్రాబ్లమ్స్ కి బిజినెస్ టెన్షన్స్ కి దూరంగా కొన్నాళ్ళు గడపాలన్నారుగా. ఐ అప్రిషియేట్ యు నవీన. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. మన స్విట్జర్లాండ్ ప్రయాణం గురించి మనకు తప్ప మూడో కంటికి తెలియకూడదు, ఓకే? ముఖ్యంగా మా అమ్మాయికి అసలు తెలియకూడదు. తెలిస్తే తప్పేంటి సార్? యు ఆర్ మై బాస్ అండ్ ఐ యామ్ యువర్ సెక్రటరీ. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్. ఇక్కడ కాదు కానీ స్విట్జర్లాండ్ లో చెప్తాను. అది మనకు మంచి అవకాశం. అవును, మంచి అవకాశం. ఈసారి మిస్ చేసుకోను. కమా, లెట్స్ గో. నాతో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నానని అబద్ధం చెప్పారు. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? తన కవ్వింపులతో మీ నాన్నగారిని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకుంటుంది. శారీరకంగా ఇద్దరు ఒక్కటైపోతారు. నో, అలా జరగకూడదు. అంతటితో ఆగదు షా. ఇక్కడికి రాగానే తాళి కట్టమంటుంది. కట్టకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో మీ నాన్నగారి పరువు, మర్యాద, ఆస్తి, అంతస్తు అంతా వాష్ అవుట్. అది అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ ఎన్నింటికి? 10:30కి. నాతో రా, వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడిస్తా. ఉషా, ఉషా బేబీ. అమ్మాయి గారు బయటకు వెళ్ళారండి. ఎక్కడికి? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానన్నారు. రై అయ్యా, తొందరగా సూట్ కేసు కార్లో పెట్టు, ఫ్లైట్ టైం అవుతుంది. అలాగే అయ్యా. స్విచ్ ఆఫ్ చేసింది. నేను వెళ్తున్నాను తెలుసు కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? హలో, మీ ముద్దుల కూతురు ఉష కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరు మీరు? నో క్వశ్చన్స్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఉష ఇప్పుడు మా అండర్ లో ఉంది. వాట్ డు యు మీన్? కిడ్నాప్. పిచ్చ పిచ్చ ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టే. డాడీ, వీళ్ళెవరో నన్ను కట్టిపడేశారు. నాకు భయంగా ఉంది డాడీ. డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. ఉషా, మర్యాదగా 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి రా. అక్కడికి వచ్చాక ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. ఈ లోపు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ కూతురు ఫినిష్. నో నో, నా కూతురు ఏం చేయదు. డబ్బు తీసుకొస్తాను వెంటనే, ప్లీజ్. హలో సార్, నేను బయలుదేరుతున్నాను. 15 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. నవీనా. ఏంటి సార్ వాయిస్ అలా ఉంది? ఉషాని ఎవరో కిడ్నాప్ చేశారు. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వాట్? నేను ఇప్పుడే వస్తున్నాను. నా కూతురు నా దుర్మార్గులు ఏం చేస్తారు ఏమో. డోంట్ వరీ సార్, ఉషాకేం కాదు. నేను వస్తాను సార్. నో. హలో, పోలీస్ స్టేషన్. మీ డాడీ వచ్చాడు. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? అంత అవసరం లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? వరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. మీ దొంగన 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరమే చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మావా, ఆ సీకో గడి ముందు తెగ రెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగతనాలు చేయగలిగింది, మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియకు చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేసు పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లి గడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేసు ఇస్తాడు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చి. అలాగే సార్.
ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశనక్కాయలు కొట్టారా? కారు బాగుంది, ఆడ పెద్దోడిదై ఉంటుంది. ఆడాలి దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? థ్యాంక్ గాడ్. వాట్ హ్యాపెన్ సార్? ఎవరిని పోలీసులు తీసుకురాడు? ఉషాకి మీకు ఏదైనా జరుగుతుందని. షట్ యువర్ మౌత్. యువర్ ఆఫ్టర్ ఆల్ మై సెక్రటరీ. నా ప్రజల విషయం ఎందుకు తలదొచ్చావు? సార్ మీరేం టెన్షన్ పడద్దు, ఏమైనా అలాగే కాపాడతాం. యూ డోంట్ వరీ. ఓకే, నా కూతురికి ఏమైనా జరిగిందో ఐ విల్ షూట్ యూ. దీంట్లో ఇరుక్కున్నానే, ఇప్పుడు ఇది దొరికిపోతానా? ఆహా, మిషన్ స్టార్ట్ అయింది. అయ్యా, హాయ్. ఈ పిల్ల అంటే ఎక్కడికి వచ్చింది? హలో 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 హాయ్ హలో. ఏమైంది? ఉండు ఉండు, ఒక్క నిమిషం. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా? ఏంట్రా అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదురా. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? మా ఎండిఏ ప్రాబ్లం. నేను సిన్సియర్గా పనిచేశాను. అవన్నీ మర్చిపోయి 10 మందిలో చెంపదెబ్బ కొట్టి అవమానించాడు. మంచి పని చేశాడు. అదే వాడి నిజ స్వరూపం బయట పెట్టుకుని మంచి పని చేశాడని. అసలైనా ఒకటి కింద పని చేయాల్సిన అవసరం నీకేంటి? కోట్లకు వారసుణ్ణి, పైగా నువ్వంటే పడి చచ్చేవాడిని. నన్ను పెళ్లి చేసుకో, జీవితాంతం నాకు ఎండిగా ఉండు. ఈ బ్రీఫ్ కేస్ వీడి చేతికి ఎలా వచ్చింది? అంటే ఆ కిడ్నాపర్ వీడేనన్నమాట. నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా? 1000%. ఈ రోజు నా మనసేం బాగోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మా ఇంటికి వస్తారా? మీతో మనసు విప్పి మాట్లాడాలి. ఆల్రెడీ కారులోనే కూర్చున్నానుగా, పదండి. వచ్చేసారు. నువ్వు నోరు మూసుకొని పద. నేను ఎత్తుకో. వచ్చేసారు, దగ్గరకు వచ్చేసారు.
బిపాసా తొందరగా పరిగెట్టు. నువ్వు కనుక పోలీసులు దొరికావనుకో అన్న జీవితం నాశనమే. పరిగెట్టు పరిగెట్టు. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం. వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం మీద పడతావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నా? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా. బయట పోలీసులు ఉన్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా పక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఇడియట్. రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్. మామయ్య, నీ అయ్యా ఎక్కడున్నావా? రే, నువ్వు చేసిన దొంగతనానికి మేమందరం పరిగెత్తడం ఏంట్రా? ఆ దేవుడి దయవల్ల దొరకలేదు. అరే, చాలా కాస్ట్లీ కార్రా. మొదటి దొంగతనమైన ఆఖరి దొంగతనంలా చేసావు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. పని చేయి. ఎవరా లోపల? అది చెప్పరా. చిన్న తప్పు చేశాను. ఏంటి విభాష లేకుండానే? ఆ తప్పు కాదు, కార్తో పాటు డిక్కీలో ఓనర్ కూడా వచ్చి ఎవడ్రా అక్కడ? తలుపు తీయ్. కారు కొట్టుకురారంటే కారుతో పాటు కారు ఓనర్ కూడా కొట్టుకొచ్చావా? అనుభవం లేదు కదా సీకో. చంపేసావు కదరా. చంపలేదు, బాత్రూంలో బంధించాను. లేకపోతే పోలీసులకు మన డెన్ ఎక్కడుందో చెప్పేస్తుందిగా. ఓ కమ్ ఆన్ లెట్స్ మూవ్. నిన్ను చంపేస్తాను. తప్పుకో. గెంటేస్తాంటి ఐడియా. నువ్వెందుకు కట్టుకున్నావు? నన్ను గుర్తుపట్టకుండా ఉంటాను. ఏడ్చాలి, నిన్ను ఆల్రెడీ చూసింది కదా. ఏయ్, ఎవరా మీరంతా? వీళ్ళంతా మా గ్యాంగ్. నాకెవరు లేరనుకున్నావుగా. ఈయన మా అన్నయ్య సీకో. సీకోనా? ఈడి సీకో ఏంటి? ఇంద్ర అయితే నేను ఇంద్ర అంటే శివమణి. వీడు సింహాద్రిగాడు అయితే మా బాస్ సీకో. ఈ గొడవ ముందు అమ్మాయి సంగతి చూడండి. మీ పేర్లన్నీ తెలిసిపోయాయి. మిమ్మల్ని అందరినీ పోలీసులకు పట్టిస్తాను. ఏంటే నువ్వు పట్టించేది? కమాన్ అటాక్. నువ్వు ఎట్లంటే అబ్బా లీవ్ ఇవ్వాలంటరా. వద్దు, పెడుతున్నా ముద్దు పెడుతున్నా వద్దనకూడదు. అవన్నీ పెళ్ళయ్యాకే. అయితే పద, వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకుని లంకలో సెటిల్ అవుదాం. శ్రీలంక కాదు, ఊబలంక. ఊబలంక. ఊబలంకే లండన్ లో జీవితం యాంత్రికంగా ఉంటుంది. అదే ఊబలంకలో అయితే పచ్చిక బయళ్ల మధ్య పచ్చటి పొలాల్లో మనిద్దరం హాయిగా గడపచ్చు. ఆహాహాహాహా. నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ వీరా. ఆస్కర్ లెవెల్లో అద్భుతంగా నటిస్తున్నావు. చూడు, నీ చేతిలో బ్రీఫ్ కేస్ చూసినప్పుడే నువ్వెవరో నాకు అర్థమైంది. లండన్ లేదు, కాకరకాయ లేదు. నువ్వు ఒక పెద్ద కిడ్నాపర్వి. భయపడకు. ఉషాని ఎక్కడ దాచావో చెప్పు. ఓషనా, ఇది డైమండ్స్ డీల్ కాదన్నమాట, కిడ్నాప్ డీలా. ఈ పిచ్చిది ఇందులో నా హ్యాండ్ ఉందనుకుంటుంది. ఇప్పుడు నాకేం తెలియదంటే తన్ని తరిమేస్తుంది.
తర్వాత మనకి ఇలాంటి ఫిగర్ ఎన్నిసార్లు జాగింగ్ చేసినా దొరకదు. ఓహో ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయి నీకెలా తెలుసు? ఆ అమ్మాయి ఫాదరే మా ఎండి. ఎస్, నన్ను 10 మందిలో అవమానించిన మా ఎండి మీద పగ తీర్చుకోవడానికి నీ ద్వారా నాకు మంచి అవకాశం దొరికింది. దీన్ని నేను మిస్ చేసుకోను. నేను కూడా ఈ మిస్ ని మిస్ చేసుకోను. మనిషి చూస్తే జెండా కర్ర బరువు క్యాపేసేయండి. అది రై, నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరవతల తెలిసిరారా? ఏ ఊరవతల? అబ్బా, హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 హలో, ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాషా ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. అర్థం కదండి, పెట్టేసాను. మా ఎండికి ఫోన్ చేసి మీ అమ్మాయిని వదలాలంటే 1 కోటి రూపాయలు కావాలని చెప్పవా? 1 కోటి రూపాయలా? అయినా వదలటానికి అమ్మాయి నా దగ్గర ఎక్కడ ఉంది? నువ్వు కారు డిక్కీలో ఎక్కడికైతే పంపావో అక్కడే ఉంటుంది. అంటే అల్లుడు కారు కొట్టేశాడనమాట. బహుశా ఆ కారులో అమ్మాయి ఉండుంటుంది. గుర్తొచ్చింది. చిల్లిపి, అన్నీ మర్చిపోతా. అవును డార్లింగ్, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. ముందు కోటి. ఓకే స్వీటీ. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. తెలుగు ముద్దే ఒక్కటేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం కౌన్సిలింగ్ ప్రారంభం. వాట్స్ బటన్? ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేకే కుమార్తె ఉషను కొందరు దుండగులు ఈ రోజు మధ్యాహ్నం కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దుండగుల డెన్ మీదకి దాడి చేయగా ఈ ఫోటో దొరికింది. ఈ ఫోటోలోని వ్యక్తుల ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమతి అందిస్తామని నగర పోలీసు శాఖ తెలిపింది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసావ్? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. హైవే కదా. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. నచ్చావే నైజాం కోరి నువ్వే నా రాజకుమారి. చిస్తే నువ్వోసారి మళ్ళీ బ్రేక్ ఎందుకేసావ్? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. ప్లీజ్ మేడం, రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిసే మనసు మార్చుకుని మళ్ళీ వచ్చాను. రండి, సిటీలో డ్రాప్ చేస్తాను. ఏది మేడం? మేడం 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 ప్లీజ్ మేడం. ఏమండి మేడం, ఏమండి ఆగ. అయ్యో అయ్యో, ఇదేంటండి బాబు, ఏమండి మేడం మేడం, ఇలా అయితే ఇక్కడే అయిపోద్దండి ఉన్న పెట్రోల్ కాస్త. ఏమండి ఏమండి, మిమ్మల్ని అండి. సారీ అండి, సారీ ప్లీజ్ 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 ప్లీజ్. నిజం చెప్పు, నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చావా, రేప్ చేయడానికి వచ్చావా? కారులో ఎక్కడ మేడం, చెప్తాను. జరిగింది చెప్తాను. నేను చాలా మంచివాడినండి, ప్లీజ్. అందుకేనా నా కార్ దొంగతనం చేసావు? అయ్యో, కారు దొంగ అని మీరు అంటున్నారు, పోలీసులు ఏమో కిడ్నాపర్ అంటున్నారు మేడం. పోలీసులా? అవును మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేసి 1 కోటి రూపాయలు డిమాండ్ చేసాం, టీవీ న్యూస్ లో చెప్పారు మేడం. ఎప్పుడు కిడ్నాప్ చేసింది తెలియదు మేడం. నేను అడిగితే న్యూస్ ఎప్పుడు చెప్పారని? ఇందాకే, ఇప్పుడే. మీరు వచ్చి పోలీసులకు జరగని కిడ్నాప్ జరగలేదని చెప్పండి మేడం, మేము సేఫ్ అయిపోతాం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఓకే, కమాన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ అమ్మా, రండి, జాగ్రత్తగా రండి. కింద అవి ఇవి ఉంటే చూసుకుంటే జాగ్రత్తగా కూర్చోండి అమ్మా. మేడం,
ఏదైనా పాట పెట్టమంటారా? నువ్వే పాడు. నేను పాడితే ఏడుస్తున్నట్టుంటుంది. వెరీ గుడ్. ఆ ఏడుపై ప్రాక్టీస్ చేయి. ఏ రేపు నువ్వు జైల్లో పాడుకోవాలి కదా. జైలా ఎందుకు? రే మిమ్మల్ని ఊరికి వదలనరా. మిమ్మల్ని అందరినీ సెల్లో పెట్టించి ఇరగ్గొట్టించకపోతే నా పేరు ఉష కాదురా. నేను అప్పుడే సారీ చెప్పాగా మేడం. నాకు పోలీసులు అంటే భయం అండి. అక్కడ చూడు మీ మావలు. మావా? నాకున్నది ఒకటే మావా. మావా ఇవాళ వాళ్ళ చేతుల్లో నువ్వు అయిపోయావురా. దొరికిపోయావు. వీడు మనల్ని చూసి పారిపోతున్నాడు. ఫాలో హిమ్. ఇక్కడ ఆపావేంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదెలా? మోహన్ చూడు, బుద్ధి లేదు. దీంతో పెట్టుకున్నాను. ఏంటలా వెళ్ళిపోతున్నావు? కారమరా బాబు. రేయ్ నిన్ను. దేవుడా, రోజు రోజు ట్విస్ట్ ఇస్తున్నావు. దొంగతనం చేయించావు, అడవిలోకి తీసుకొచ్చావు, అన్ని ప్రాబ్లమ్స్. ఇదిగో అమ్మాయి చీకట పడిపోతుంది. అయ్యో, ఇప్పుడు నాకు అర్థమైందిరా. నువ్వు నన్ను డ్రాప్ చేయడానికి రాలేదు, రేప్ చేయడానికి తీసుకొచ్చావు. ఎందుకండి మాట మాటకి రేపు రేపని గుర్తు చేసి చిన్నపిల్లని చెడగొడతారు? నువ్వు చిన్న పిల్లాడువా? మరి దొంగ. ఏమండి ఎక్కడికి? నా ఇష్టం. ఉల్లా పాము అనుకున్నాను. ఏమండి చీకటి పడుతుంది, క్రూర మృగాలు అయి ఉంటాయి, మీ ఇష్టం. తర్వాత నాకు చాలా టెన్షన్గా ఉంది ఆఫీసర్. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు. నా కూతురు నాకు కావాలి, ప్లీజ్. యూ డోంట్ వరీ సార్. ఈ గ్యాంగ్ కు దొంగతనాలు చేసే రికార్డ్ మాత్రమే ఉంది. కిడ్నాప్, మర్డర్స్ చేసినట్టు ఏ ఒక్క చోట కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ కిడ్నాప్ కేసులో మీకు బాగా తెలిసిన వాళ్ళ హ్యాండ్ ఎవరితో ఉందన్నారు. మీరు? హీజ్ మిస్టర్ పుష్పరాజ్, మా ఆఫీస్ మేనేజర్. చాలా నమ్మకస్తుడు. ఐసి. మిస్టర్ పుష్పరాజ్. ఎస్ సార్. ఈ గ్యాంగ్ లో వాళ్ళని ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంతవరకు అదే చేశాను సార్. కేకే గారు, నేను వెళ్ళొస్తాను. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ధైర్యంగా ఉండండి. ఓకే? అలాగే. హలో. అక్కడ ఎత్తాడు, ఇక్కడ పెట్టేమంటావా? పెట్టేయడానికి నిన్ను తీసుకొచ్చింది. మాట్లాడు. ఓ హలో. హలో, ఎవరు? నేను కిడ్నాపర్ ని మాట్లాడుతున్నా. ప్లీజ్ మా అమ్మాయిని ఏం చేయకండి. కోటి కోటి. మాకు ₹1,00,00,000 ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తాం. ముందు 10 లక్షలు అడిగాను, ఇచ్చాను. అయినా మా అమ్మాయిని అప్పచెప్పలేదు. అది 10 లక్షలతో పాటు మీరు పోలీసులను కూడా తీసుకొచ్చారు, అందుకే మీ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు 90 లక్షలు పెనాల్టీ. మీరు అడిగినట్లు ₹1,00,00,000 ఇస్తాను. ఒకసారి మా అమ్మాయితో మాట్లాడించండి. వాడు అమ్మాయితో మాట్లాడతానంటున్నాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిల గొడవే. అయ్యో, వాడు చెప్తుంది వాడి కూతురుతో. ఎలాగోలా మేనేజ్ చేయి. హలో డాడీ. అమ్మా ఉషా, వీళ్ళకి వెంటనే ₹1,00,00,000 పంపించే డాడీ.
అలాగేనమ్మా, నువ్వేం భయపడకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ లవ్ యూ డాడీ. నాకు మమ్మీని చూడాలని ఉంది డాడీ. వెంటనే వచ్చి మమ్మీ చేసిన చేపల పులుసు తినాలని ఉంది డాడీ. నోర్మోయ్, నువ్వు మా అమ్మాయి కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? మా అమ్మాయికి మమ్మీ లేదు. ఇడియట్, మమ్మీ లేకుండా ఎలా పుడుతుంది? రైట్, మర్యాదగా చెప్పు, మా అమ్మాయి నీ దగ్గర ఉందా లేదా? లేదుగా. లేకపోతే ఏంటయ్యా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి మా ఎమ్మటేసుకు తిప్పుతాం అనుకుంటున్నావా? ప్రస్తుతానికి మీ అమ్మాయి మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టాం. నువ్వు కోటి ఇస్తానంటే అప్పుడు చెబుతాం, లేకపోతే ఓకే నేను ఇస్తాను, ప్లీజ్. మళ్ళీ నేనే ఫోన్ చేసి ఎక్స్చేంజింగ్ గురించి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. హలో ఉషా. ఉషా, మాట్లాడేమిటి? ఎక్కడున్నావు? ఉన్నాను. సార్, మేడం ఏమండి, భయంగా ఉంది మేడం. వెనకాల పడుకుంటానండి. డోర్ తీయండి మేడం. మేడం నాకు భయంగా ఉందండి. అయ్యో మేడం, నేను పక్కకు కూర్చుంటానండి. డోంట్ డిస్టర్బ్ మీ. నీ చావు నువ్వు చావు, నాకు నిద్ర వస్తోంది. మేడం మేడం, సీటు దూరంగానే ఉంది కదా, ఏమీ అవదు. వీళ్ళెవరో? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలియదు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా, ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు? రాటు జైలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా, కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్. ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్, యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావాల్సిన 10 లక్షలు. అవును సార్. ఏంట్రా, ఏం ప్లాన్ రా? చెప్పు. నా మీద చేయి పడిందని మా ఎమిడి గారికి తెలిస్తే ఏమన్నా చెప్పాడా? సార్, మీరు కూడా? సార్, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్ చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ, మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే,
హలో హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే, మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. భయపడ్డావు పులి నాలాగెందుకుంటుంది? నీలాగుంటుంది. ఏంటి చీమ 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 చీమ. Don't touch. ఓకే. Rude idiot. Wow, beautiful. వస్తున్నా. ఏమైంది? ఏదో పాకుతోంది. ఎక్కడా? ఇక్కడ. అయితే పావే అయి ఉంటుంది. పావా? నాకు పాము చూస్తేనే భయం. అరవకు, ఆ విషయం పాముకు తెలిస్తే డేంజరు. సారీ అండి. ఎందుకు? నేను కావాలని అలా చేయలేదు. అబ్బా, ఇప్పుడు టాపిక్ అవసరమా? చూడండి, మీకు ఇంకా నా మీద కోపం పోలేదు. ఆ పాము నుంచి మిమ్మల్ని కాపాడాలని అప్పటికప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఓహో, నువ్వు సారీ చెప్పింది అందుకా? అవునండి. నరుడా, ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకు ఏడుచలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపే. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి చీమలు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్,
ఎవరు అండాపుడి చేసింది? నేనేనండి. దీన్ని అండాపుడి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోతే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా, జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తెలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ, కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటర్ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు, రా రా, రండి సార్ కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు? ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, హాయ్. వాటర్ పట్టురా. దాటని మాట ఒకటుంది, తెలుసుకో సరిగా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. సార్, వాడు చెప్తుంది మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగింది ఇది సార్. సలామలేకుం సాబ్. వీడి పేరు అబ్దుల్ ఖాదిర్ సార్. వీడికి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉంది. అబ్దుల్ ఖాదిర్ సాబ్, ఈ గ్యాంగ్ కి నీకేంటి సంబంధం? ఈ గ్యాంగ్ లో వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు, లేదా అరే సాబ్, ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ తో కులుక్కుని వెళ్ళిన యంగ్ లేడీ ఈ గ్యాంగ్ లోదే సాబ్. నువ్వు చెప్పేది నిజమేనా? అరే అల్లాహకి కసం సాబ్, హమ్ झूठ नहीं बोलते సాబ్. ఈడు అమ్మాయి కలిసి కారులో తిరగడం నా కళ్ళారా చూశాను సాబ్. కానిస్టేబుల్ సార్, వీడు వదిలేయండి. తరగతి. హలో, శ్రీశైలం నుంచా సార్? శ్రీశైలం ఫారెస్ట్ లో కిడ్నాపర్ కారు దొరికిందట, కానీ కారులో ఎవరూ లేరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్. సార్, నేను బయలుదేరుతాను. చూడు, ఆ అమ్మాయి దొరికేంత వరకు మీ ఇద్దరు రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. అర్థమైందా? రండి. వెళ్ళొస్తాను సార్. మేరా దోస్త్ ఠెరో. మిమ్మల్ని ఆ అల్లాయే పంపించి నన్ను రక్షించాడు. చలో బాయ్. నవీన, పర్సనల్ సెక్రటరీ ఆఫ్ కేకే. గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్. నెయ్యి వేయద్దు, పోయండి. బాబు, కాస్త చికెన్. ఈ చికెన్లు మటన్లు పాములు కప్పలు లండన్ లో తిని తిని అసహ్యం వేస్తుంది. పొలివారినట్టుంది.
మంచిలు తాగు తాగు తాగు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు పరిచయం అయ్యాక మా అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ముందు ముందు ఇంకా మార్పులు వస్తాయి. ఇక ఆ ముచ్చట కూడా నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. చిచ్చి అదేం కోరికండి? అమ్మ మాట్లాడుతుంది మన పెళ్లి గురించి. ఓహో పెళ్లి గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నానులేండి. నేను వెంటనే లండన్ ఫోన్ చేసి మా అక్క బావలు రమ్మని చెప్పి మా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా. అమ్మో ఎంత పెద్దగారో. బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. నవీన ఎక్కడ? ఎందుకండి? మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మాయి ఏం తప్పు చేసింది? వాళ్ళ ఎండి కూతుర్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? ఇన్స్పెక్టర్ మీరు పైకి వెళ్ళండి. కానిస్టేబుల్స్ మీరు ఇటు వెళ్ళండి. మొత్తం ఇల్లంతా వెతకండి. చూడండి. సార్ ఈ బ్రీఫ్ కేస్ మీద కేక్ ఏం రాస్తుంది సార్? అరే ఈ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు సర్ది కిడ్నాపర్ కిమ్మని తనే నాకు ఇచ్చి పంపించింది. ఇది ఎక్కడికి వచ్చిందబ్బా? షిట్, ఎంత మోసం. ఈ ఇంట్లో తను వాళ్ళ అమ్మ తప్ప ఇంకేం మగాడు లేడని చెప్పింది. చచ్చా చాలా మోసం. కానిస్టేబుల్స్ ఇల్లంతా సరిగ్గా వెతికారా? చూడండి కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడో శ్రీశైలం ఫారెస్ట్ లో దాచారు. మర్యాదగా మీ అమ్మాయిని లొంగిపోమని చెప్పండి. అర్థమైందా? అవును. ఆ 10 లక్షలు ఏం చేసావు? దాచేశాను. మనం పారిపోవాలి. ఉషా ఏంటి ఏమైంది? డాడీ గుర్తొచ్చారు. నేను వెంటనే డాడీని చూడాలి. నేను చేసిన ఫూలిష్ పనికి ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వేం చేసావు? అసలు నిన్న డిక్కీలో ఎవరు పడేశారు? ఏంటిదంతా? నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి మా డాడీలో చాలా మార్పు కనిపించింది. దానికి కారణం మా ఆఫీస్ లో పనిచేసే నవీన్ అని తెలుసుకుని డాడీ నా మాయ నుంచి మొత్తానికి మీ డాడీ మంచి రసికుడు అన్నమాట. నోనో మా డాడీ అలాంటి వాడు కాదు. అంతా నవీన మాయ. అంతా నవీన వల్ల జరిగిందంటావు? నవీన వల్ల కాదు, నీ వల్ల. నా వల్ల? అవునరా, నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు. మర్చిపోయిన విషయాన్ని ఎందుకురా పదే పదే గుర్తు చేస్తావు? నేను సారీ చెప్పింది దానికి కాదు, కారు దొంగతనం గురించి. అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? ఓ అందుకా? ఎందుకు? అందుకేలేండి, అర్థమైంది. ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఉండండి. నాతో చంపేస్తాను. ఏమండి ఒక్కళ్ళే వెళ్ళకండి, పాములు తిరుగుతుంటాయి అక్కడ. ఉండండి, నేను కూడా వస్తాను. నీ హెల్ప్ నాకే అవసరం లేదు. డోంట్ ఫాలో మీ, ఐల్ గో అలోన్. పోవే, నీ కర్మ. ఏదో సరదాగా చేశాను. ఏంటి సరదా? నేను ఏడిస్తే నీకు సరదానా? నేను బాధపడితే నీకు సరదానా? అసలు నాటు పట్టించడానికి నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? ఉషా ఉషా ఉషా, ఇంకొకసారి నన్ను ఫాలో అయినా నాతో మాట్లాడాలి.
ఇప్పుడు మీరు ఇక్కడ జారిపట్టడం ఎంత అకస్మాత్తుగా జరిగిందో నేను మిమ్మల్ని అడుగు తీసుకురావడం కూడా అలానే జరిగింది. కానీ నువ్వు నమ్మవు కదా, ఇది నిజం. బుజ్జి, నువ్వు చాలా మంచివాడి బుజ్జి. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నేనే నిన్ను తప్పుగా హైదరాబాద్ వెళ్ళి డాడీని కలవాలి. ఏమైంది? ఏం డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నేను హైదరాబాద్ ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నా. అదేంటి నువ్వు రావా? నాకు అక్కడ పనే ఉంది, నేను ఇక మా ఊరు వెళ్ళిపోతాను. నో 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 నో, నువ్వు కూడా నాతోనే వస్తున్నావు. నేనెందుకు? నిన్ను మా డాడీకి పరిచయం చేయాలి. ఈ ఫారెస్ట్ లో మన అడ్వెంచర్స్ అన్ని డాడీతో చెప్పాలి. నన్ను ఏమని పరిచయం చేస్తావు? దొంగనా? నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశానన్నావు, కానీ అది మన ఇద్దరం కలవటానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. బుజ్జి, నేను వదిలి నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. మన ఫ్రెండే ఎక్కు. ఇక్కడున్నావేంటి? అదో పెద్ద కథ కాదు బాయ్. పుష్పరాజ్, నువ్వా? ఏ నా డ్యూప్ అనుకున్నావా? డాడీ పంపడా? ప్లీజ్ కార్ ఆపని చెప్పవా? ఎందుకు? దిగి వాడిని కౌగిలించుకోవడానికా? మైండ్ యువర్ టంగ్. నేను అతను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. ఎంత మాట అన్నా ఉషా, నేను నీకెంత హెల్ప్ చేశాను. సెల్లో పోలీసుల చేత ఇరగొట్టించుకున్నాను కూడా. ఎందుకు? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ. రే, నీకేమైనా మతిపోయిందా? నీకే పోయింది. అందుకే నేను నీకెంత హెల్ప్ చేసినా నన్ను వదిలిపెట్టి వాడిని ప్రేమిస్తానంటున్నావు. గొంపతీసి అడవిలో వాడు నువ్వు ఆటానా పావలా ఆట ఆడుకోలేదు కదా? యూ బ్లడీ స్కౌండ్రల్! ఆపరా కారు. కాదేర్ పోనీ. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తా. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నాం. వీళ్ళ బాబుకి ఫోన్ చేసి ఓ ₹1,00,00,000 కావాలని అడుగుదాం. ఏమైనా నిష్పోతుందేమో సాబ్. కాదేర్ భాయ్, నీకు 25 లక్షలు ఇస్తాను. 25 లక్షలు? కాదేర్, ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్ళు. शोएब अख्तर के पास తీసుకెళ్తా साहब. पाकिस्तान का? नहीं 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 नहीं, शोएब अख्तर बोले तो हमारा छोटा भाई. ओ आवाज नहीं, चुप. उधर जाकर తీసుకొచ్చాలి. పద. आवाज नहीं, ऊंची आवाज नहीं. పద. शोएब अख्तर దగ్గర పద. सर्कस नहीं. లీవ్ మీ. సరే ఆరో ఆరో. లీవ్ మీ. अरे सलाम अलैकुम खाजी भाई. आजा गले मिला. खादरी भाई, నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? फर्स्ट क्लास जम्बल हाट वलेले आजम. मेरे को कुबले. अरे वो पागल, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం? अंदर आ जाओ, अंदर आ जाओ. चलो अंदर चलो. ए भाई एक मिनट. ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदर किडनैपा. నీకెలా తెలుసు? మా అన్నతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट तू इधर. अरे भाई, ये किडनैप डील कितना? ₹1,00,00,000. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ
అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా షాదీ మేరా పైసా తీరా కైసా ఐడియా ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చునే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ నుంచి చేస్తా ఠీకే చుప్రే ఠైరా సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరేంటి బే? పుష్పరాజ్. పుష్పిరాజ్. ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆజా ఆజా మేరకు ఖాజా ఖిలాతో. బాబాయ్ పోలీసులు. నేనేం చూడలేదు. పోలీసు వాళ్ళు మన నుంచి ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. సభా కాలింది. ఎన్ని కదా తర్వాత బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళందరినీ లోపల రానిచ్చాం. ఓహో నన్ను గుర్తుపట్ల అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటయ్యా? నా గుడ్డి పత్తు గురించి మీకెందుకు బాబు? ₹1 ధర్మం చేయండి ఆయన వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మాలాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్లే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అందుకని. ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. ఫోన్ సార్, ఫోన్ తీయండి. హలో, కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని? ఐ విల్ షూట్ యు రాస్కల్స్. ఎందుకోయా గొంతు చించుకుంటావు? ఇగో ఇది నిజమైన కిడ్నాప్. ₹1 కోటి రెడీ చేసుకో. ఓకే, ₹1 కోటి తెస్తాను. నా కూతురు మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది. అక్కడికి నువ్వు అక్కడివే రావాలి. పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1 కోటి తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఓకే. ఏమంటున్నాడు సార్? ₹1 కోటి తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఎన్నిసార్లు వెళ్తావాయి? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా పో. సార్తి चोली के पीछे क्या है? चोली के पीछे क्या है? चोली के पीछे. పదండి సార్. పద. మన గెటప్పులు చూసి ఏ దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఇంగ్లీష్ ఓనర్. మరి చూడండి బ్యాగ్ లో పెట్టారా? కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి. కమాన్ బ్యూటిఫుల్ గర్ల్. కూర్చోమా. ఏ గాయ్ కమాన్ కమాన్ సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మావయ్య బుజ్జి, మావయ్య బుజ్జి, మావయ్య అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మావయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. పోనీవయ్యా. ఓకే మావయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1 కోటి లేదు, లాఠీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. మావయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1 అడుగుతుందంటే ఏంటిది? అదే అదో పెద్ద కథరా. ఎక్స్ట్రా ఫోర్స్ వెంటనే పంపించండి. ఓకే, ఎక్స్ట్రా ఫోర్స్ వద్దని చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాతే మీరేమైనా చేసుకోండి. యూ డోంట్ వరీ సార్. మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతవరకు మేము అందరూ కూడా హైడ్ అయ్యి ఉంటాం. ఓకే ఓకే. తొందరగా పోనీ ఓనర్ మేస్త్రి, కారు వెళ్ళిపోతుంది. ఓకే
నవీనా, ఎందుకు బాధపడతావు? నేను ఇంతకాలం నీకు అబద్ధాలు చెప్పడానికి కారణం నిన్ను మనసారా ప్రేమించడమే. నీకు కావాల్సింది ఆస్తే కదా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నాకు ఆస్తి ఉంది. వీడిని వెంటేసుకుని జులాయిగా తిరుగుతున్నానని నా ఆస్తి అంతా మా అక్క బావలు, మా అమ్మా నాన్న వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏ అంత చిన్న ఆస్తా? నువ్వు నోరు మూయ్. ఓకే. ఒక్కసారి మనకు పెళ్ళైతే ఆస్తి అంతా నాకు వస్తుంది. నాకు ఆస్తుంటే నీకు ఆస్తున్నట్టు కాదా? పిచ్చిదా, ఎందుకే బాధపడతావు? మా మామయ్య చాలా మంచివాడండి. క్షమించు బంగారాజు. వాళ్ళిద్దరు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా, నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో, మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాదిరి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అసలు అవ్వం. వచ్చేదే ₹1,00,00,000, పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి, నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? చెట్టు కొట్టుకొని. ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి పెద్దను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, ఖచ్చితంగా కలితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికప్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిలా? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్, ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టి చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పడతాను. బేవకు ఆడేసి నిన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా వస్తాడు. అదే బంద్ చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా, పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. జాగ్రత్త.
వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1,00,00,000 సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకే కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు, ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మ్యాన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంటబడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు అంటే హ్యాండ్ పట్టి పత్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా ఇది నా సూట్ కేసు. సీకో దగ్గర హ్యాండ్ లోన్ తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసులు పరిగెట్టం. వీళ్ళకి ఇస్తారు సాబ్, దొంగలు సాబ్ వీళ్ళు. ఈ జన్మలో మీరు మీ డిపార్ట్మెంట్ నా కూతురు కాపాడలేరయ్యా. సార్ అసలు మీ అమ్మాయి ఇక్కడ ఉండదు సార్, ఎప్పుడో పారిపోయి ఉంటుంది. ముందు వాళ్ళని పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు. వెళ్దాం రండి సార్. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా, నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుకు కాదర్ భాయ్, తొందరగా పోనివయ్యా. అరే ఎడుతున్నా కదా, వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోని. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చేదేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సార్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్ ఎట్టగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్, ఎక్కడున్నారా బాబు? వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు?
డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి నా తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते इधर जाते हम बैठ सकते हैं अंदर? बैठ सकते. अच्छा शुक्रिया आप जाओ. आराम से बैठ जाओ. आराम से बैठते हम दोनों आराम से बैठते. दयकु इधे मन इल्लू इधे मन बार उषा ये कुछ बैठ दे अब्बा इडियो ये पटको अट जरुग 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 ఇప్పుడు చూడు. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम. నేను డ్రైవింగ్ బాగా చేస్తున్నావురా. థ్యాంక్ యూ. హలో ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్. ఏం చేసావురా? ఏం చేయలేదు, ప్రేమించుకున్నాం. ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను, నేను 2 పెక్కలు వేసాను. మా పెళ్లికి మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదు, అందుకే లేపుకొచ్చా. గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా? పెళ్లి చేస్తా. నువ్వు ఎంత మంచివాడు కూడా. దిగరా చేస్తా. నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి, తొందరగా నీకు కూడా పెళ్లి అవ్వాలి. నా వచ్చతో నీకు పెళ్లి కావాలి. मेरे को तुम मारते ఉషా. రే శక్తిమాన్, నాకు తెలుసురా నువ్వు వస్తావని. అబ్బా ఏంటే? ఐ లవ్ యూ రా. అది కొరికి చెప్పాలా? రే శక్తిమాన్, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఇంజిన్ కాదురా. ఇంట్లో ఫోన్ ఎవరు తీయట్లేదు, డాడీ సెల్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నారో ఏంటో. బుజ్జి, నాకు అర్జెంటుగా డాడీని చూడాలనుంది. 10 నిమిషాలకి మళ్ళీ ట్రై చేద్దాం. నువ్వు ఇక్కడేంటి? ఇది మా ఊరు, నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీడిని పట్టుకోండిరా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీకుంటా యారా నీ కులుకలాడిని వెంటేసుకుని నా కన్ను ఎంచేస్తావా? అవురా, వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా? బుజ్జి చేసి చూపిస్తానే. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్యా, నా బుజ్జి దొరికాడు, నా బుజ్జి దొరికాడు. ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదండి. చిరుగాలి చల్లగా దిల్గిల్లి అక్కడే ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग. సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చూడు ఐదోగే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకు ఎలా తెలుసురా? ఉషా నేను ఏక్ దూజేకి లియే. మా ఇద్దరి పెళ్లి మా అన్నయ్య గడికి ఇష్టం లేదు. నిన్ను మా అన్నయ్య పంపించాడా? ఈయనెవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా? ఉషా వాళ్ళ నాన్నగారు. చెప్పచ్చు కదా, మీరే మా పెళ్లి చేయాలంటే
ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి, చాలా భద్రంగా మా గ్యాంగ్ తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే రేంగ్ వచ్చా మధ్యలో తెంపరు కదా. ఇది ఆ కాదిరి గడి కాలిసే. అయితే దిగండి. కమ్ ఆన్ లెట్ us move. అంటే అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకుని తీసుకురండి. చెల్లెలు తీసుకురా. మర్యాదగా విషయం వదిలిపెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. వద్దు. కూర్చో. ఆగు. మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్, దొంగ, ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాడిని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు, కానీ ఆ బుజ్జిని మాత్రం వదులుకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను శబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపుతనే చేస్తారు. నవీనా, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1,00,00,000 నేను ఇస్తాను. షట్ అప్. అంకిల్, మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి. నాకేదో డౌట్, వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద క్వశ్చన్ పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారు, ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా, ఒరే బావా, ఆయన పెద్ద మనిషి, మనోడే. ఆయన ఏం చేయకు. తొక్కేం కాదు. మీరంతా ఒకటే. ₹1,00,00,000 అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? మర్యాదగా ₹1,00,00,000 ఇచ్చే. కమా ఇవ్వు. శ్యామ్, ఆ డబ్బిచ్చే. నో సార్, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరుగు గురించి మాట్లాడతావేంటయ్యా? నా డబ్బు నా ఇష్టం, ఇవ్వు. శ్యామ్, నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఎవరు సార్? ఎవరంటాడండి సార్? మర్యాదగా డబ్బు వాళ్ళకి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్, షీ ఇస్ మై డాటర్. నేను ఎవరు సార్? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ డబ్బు దానికి ఎవరంటే ఎవరు సార్? శ్యామ్, ఆ డబ్బు అందరూ దొంగలే దొరికితే, అందరూ దొంగలే దొరికితే. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మేము లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. సాబ్, మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమాయకుడు సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. ఏయ్, అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా, వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పెస్ట్లో. ఇంతసేపు నాకు పండు పెట్టావా? ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసే, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే, కాజేయ్. ఈ దగ్గర నోటు కొట్టేయండి. ये हाथ खाली नहीं है, बहुत बुलेट है भैया, बुलेट लेके आना, जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడ? అందులో బుల్లెట్ లేవురా. అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి. రే బావా, ఆగరా, వాకింగ్ రా, పెళ్లి చేసుకోరా. రే బావా, రే బావా. సార్, నాకేం తెలియదు సార్. నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్? వదిలేండి సార్. మీరంతా ఒకటే గ్యాంగ్ రా. ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా ఇచ్చేయి. ఏమన్నా అసలు పట్టుకోండి. ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు?
మరి నిన్ను నమ్మి అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా చూడు. మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు వేసుకున్నావు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు. ఆగమ్మా ఆగు, వీడిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా. రే ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా. మరుగుజ్జులు ఎంతుంటారు? ఆ మూట లాగి గుళ్ళయ్యి అబ్బా అల్లుడు అరవద్దు, అరిస్తే పొచ్చేస్తా. ఎవరా? నేనేం చేశానే? నువ్వా? ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఇక్కడ నడు. అందరూ దొంగలే దొరికితే నన్ను పట్టుకుంటారేంట్రా? ఆ మూడు తీసుకున్నాడు, ఎప్పుడు అట్లా వెళ్ళిపోయాడు. అందరూ దొంగలే. పిచ్చిన కన్నల్లారా, కోటి నాదేరా. నాకు ఎంతకాలం నా పెళ్లి పడుతుంది. మెరీ డార్లింగ్ దివానీ, మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో. ఓకే అదా ఇది కూడా లేవు. ఏమిట్రా ఈ గొడవ? అందరిని అరెస్ట్ చేయండి. అక్కర్లేదు, ఇదిగోండి ₹1,00,00,000. ఎక్కడ్రా బుజ్జిగాడు? ఎక్కడ్రా వాడు? ఉషా ఎక్కడ? ఓ సార్ ఉషా ఎక్కడ? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను, రండి. వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి, మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది. టిపాసా నాతో ఉండిపోద్ది. ఎక్కడ? బుజ్జి